లేదు ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించడానికి ఖర్చు పెడుతున్నాడు. వందలు కాదు వేలు కాదు కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నాడు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు. అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తామని మనం ప్రకటించారు సార్. ఎలా ఉండబోతుంది? మేము చెప్పినంత వరకు నిబద్ధతగానే చేశాము. సరే, రిజల్ట్ అనేది ఎలా అయినా ఉన్నాము, ఓడిపోయిన చోటే గెలవాలి కాబట్టి మరోసారి ప్రజల్లోకి వస్తాను, సంవత్సరంన్నర పాటు ఎలక్షన్స్ వరకు కూడా ప్రజల్లోనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తెలపడం జరిగింది. ఎలా ఉంది? ప్రజలు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది 2029 రిజల్ట్? ఎలా 2029 రిజల్ట్ అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలాన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఈయన ఇప్పుడు అది వస్తాయి ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారెంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లోడికి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే, మా చదువు పూర్తిగా ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కరంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. మీ ఎంతసేపు పేదవాడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం ఉండని, అది జరుగుతుంది, క్లాసులు జరుగుతున్నాయి కదా. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35%కి వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లవాడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈకేజీ ఆ కేజీ అని వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి చదువు కొనటమే జరుగుతుంది. ఫైనల్గా ఒక మాట ఎలా ఉంటుంది సార్, 2029లో యంగ్ లీడర్స్తో పాటు ఎలాగో మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీటిగా ఎవరన్నా ఫామ్లోకి రావడానికి ట్రై చేస్తారో సీఎం బరిలోకి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా చూసుకున్న సీనియర్ అవుతున్నారు, రెస్ట్ తీసుకునే వయసు కాబట్టి జగన్ గారు పోటీ రాగలరు వీళ్ళిద్దరూ. మరి పవన్ కానివ్వండి, లోకేష్ గారు ఎవరైనా? జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు, ఆయన ఏం చెప్తాడు, ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏమి కాదు. ఈయనకు ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వహించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడి నువ్వు ఏం చేయాలి, మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 ఈ మాటలు చెప్పావు వెళ్ళిపోతావు, నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏయో చెప్పే మాట కూడా నీతి నిజాయితీ అనేది లేదు నీలో. అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ప్రతి వాళ్ళు ఇలాగే తిట్టించుకుంటున్నారు. చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? వచ్చినట్టుంది. ఏ ఊళ్ళు వచ్చినా పీకేది లాగేది లేదు. అలా పప్పం కడకుండా ఏ వినిపిస్తూ ఉంటారు జనాలు గూరుల మంద. ఆ రోజుకి 1000 రూపాయలు కోటతారు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 100 రూపాయలు చీర 1000 రూపాయలు చాలు. 5 సంవత్సరాలు ఎన్ని రేట్లు పెంచినా ఏం చేసినా అవన్నీ మామూలే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు? ఏం నెరవేర్చారండి? బస్సు ఉచితం అన్నారు ఆడవాళ్ళకి, సంవత్సరానికి అమలు చేశారు. ఏదన్నా ఎక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు నిలదీయబట్టి 2 సంవత్సరాలు 3 సార్లు కరెంటు పెరిగింది, 3 సార్లు గ్యాస్ పెరిగింది, 3 సార్లు నిత్యావసరాలు పెరిగినాయి. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళు అట్టా చేసి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎట్లా చేస్తున్నారు. పీకేది ఏమి లేదు. జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆయన అంటే అతి మంచిగా పోయి
ముడ్డికి అసలు చేసుకున్నాడు ఆయన. ఓకే. అతి మంచి ఎవరికి పనికిరాదు. ఓకే. ఆకలి అయితే భార్య అన్నం పెట్టడం మనం పెట్టుకు తింటాం. ఆకలికి ముందు కలిపి నోట్లో పెట్టి మనం తింటామా? తినం కదా. ఆయన అతి మంచి చేశాడు, సంఘానికి పోయాడు. అతి మంచి ఎవడికి పనికిరాదు. ఏంటి మొన్న రోజా గారు మాట్లాడుతూ ఆర్కే రోజా మాట్లాడుతూ నారా లోకేష్ గారిని నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని కామెంట్ చేసింది. దాని మీద మీ అభిప్రాయం? ఆ మంత్రి పదవి చేసినప్పుడు ఏళ్ళు అన్న రోజులు ఉన్నాయి. అవి జనాలకు గుర్తే అండి. వాళ్ళని ఏళ్ళు విమర్శించడం వీళ్ళు వాళ్ళని విమర్శించడం అన్నీ మామూలే. దాని గురించి పెద్ద మనం పట్టించుకోవాల్సిన లేదు. మొన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ హోం మంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, మేకప్ మంత్రి ఏం చేయదు అని. నిజంగా మేకప్ మంత్రి. ఆమె గతంలో 70 లక్షలు అప్పు చేసి ఆ హోం మంత్రి కోర్టులు కూడా శిక్ష పడేది చేస్తే హోం మంత్రి అయ్యాక నెలలోనే కేసు మాఫీ చేసుకుంది. మరి భయపెట్టా బుద్ధకిచ్చా డబ్బులు ఇచ్చా అందరికీ ఉండే వెనకాల బొక్కలు పత్తిత్తే ఎవరు కాదు. అలా కామెంట్ చేయడం కరెక్టేనా? తప్పేం లేదు. వాళ్ళ పిల్లలు చేశారు, ఇళ్ళని వాళ్ళు చేశారు, తప్పేం లేదు. రాజకీయాలు వాళ్ళ ఇళ్ళని విమర్శించుకోవడం అవన్నీ మామూలే. జనం పిచ్చలు కాదు ఏంటి. నారా చంద్రబాబు గారు ఏమన్నారంటే జగన్ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధి విధానాలు ఏమీ ఉండదు అన్నారు. దాని మీద మీ జగన్ పార్టీ గొడ్డల పార్టీ అండి. మీదేం పార్టీ? బళ్ళం పార్టీయా? ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గురించి కామెంట్ చేశారు, ఫ్యామిలీ విషయం ఏదో జరిగింది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏది నిరూపించలేకపోయారు? అరెస్ట్ చేయలేకపోయారు? ఏది నిరూపించారా? నేను దాంట్లో ఏమి లేకగా అది ఫ్యామిలీ మ్యాటర్, వాస్తవం అది మనకు అనవసరం. ఏంటి బాబాయ్ మరి మెగా డిఎస్సీలో దగా జరుగుతుంది అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు, జగన్ గారు అంటున్నారు. జరిగిన మాట నిజమే. నిజమే. పరీక్ష రాసి కూడా తెలుగు రాలా, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. నేను లంచం ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు 10 లక్షలు ఇచ్చి ఉద్యోగం చేస్తాను చేస్తాను. నేను ఇవ్వలేదు ఉద్యోగం, లంచం ఉద్యోగం ఇచ్చాడు, నేను ఇచ్చాను, లంచం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను. ఎవడు చెప్పుకోడుగా? చెప్పుకుంటారా? ఎవరో చెప్పుకోరు. సో నిజంగా దగా జరుగుతుంది, నిజం జరిగింది, జరుగుతుంది కూడా. నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకుంటున్నారంట. అమ్ముకున్నారు కూడా. ఆయన ఏం పచ్చితే ఇదేం కాదు, అమ్ముకున్నారు. వచ్చారు. ఇప్పుడు దొంగలను ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. ఉద్యోగం లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకున్నాడు. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఏమైనా? ఆయన పాదయాత్ర చేసినప్పుడు గవర్నమెంట్ ఏం పడదు. 3 సంవత్సరాల తర్వాత రాజుడు రెడ్డివాడు ఏంటి వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఏంటి. ఆయన పాదయాత్ర చేసి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన పాదయాత్ర చేసి వచ్చిన ఇబ్బంది ఏంటండి? వీళ్ళ పదవులు ఏమి ఉండవు, గవర్నమెంట్ ఏం పడదు. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అభివృద్ధి అంటే ఏం లేదు, శూన్యం. కాకపోతే ఆగిపోయిన బిల్డింగ్లు కట్టిస్తున్నారు అమరావతిలో. ఇటు విజయవాడ 40 కిలోమీటర్లు, గుంటూరు 40 కిలోమీటర్లు. ఏమండి అమరావతి పూర్తి ఎమ్మెల్యేల క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్సే. ఈ మంగళగిరి నుంచి ఎలగపూడి వరకు 6 రోడ్లు, తర్వాత గోతులు, గుంటలు, చెరువులే చేసేది రియల్ ఎస్టేట్. సార్ చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వంలో అవుతారని చెప్పంటే అన్ని వర్గాలకు ప్రశాంతత లేకుండా పోతూ ఉంది. ఎవరు కూడా ప్రత్యేకించి ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు అయితేనేమి ఏది కూడా సక్రమంగా సజావుగా ఇవ్వడం లేదు. ఎంత ప్రభుత్వం అయితే వివిధ పథకాలకు డబ్బును వెచ్చిస్తూ ఉంది తప్ప ప్రజలకు అన్ని వర్గాలు మాత్రము సముచిత న్యాయం చేయలేదని చెప్పనేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకైతేనేమి రైతులకైతేనేమి సకాలంలో అన్ని విధాలుగా ఆర్థిక సదుపాయాలు జరిగేటివి. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని పథకాలకు మాత్రమే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు. ప్రత్యేకించి పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సక్రమంగా సజావుగా రావలేదు. దాదాపుగా 1 సంవత్సరం అయితే కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు అయితే ఏమీ రావడం లేదు. తర్వాత ఈ జీపీఎఫ్లు కానీ, ఈ ఎర్రన్ లీవ్లు కానీ, అదేవిధంగానే ఎర్రని చెప్పంటే పెన్షనర్లకు రావాల్సిన సదుపాయాలు అయితే కూడా ఎక్కడికో సక్రమంగా రాలేదని చెప్పని తెలియజేస్తున్నాను. ఏంటి మొన్న మెగా డేస్లో దగా జరిగిందనేసి వైసీపీ నాయకులు జగన్ గారు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు ఉన్న పోస్టులు అమ్ముకుంటున్నారంట. దాని విషయంగా మాకు అంత క్లియర్గా సమాచారం లేదండి. అవసరం ఉందంటారా నారా లోకేష్ గారు? అది దానిపైన కులంకషంగా చెప్పలేము. సరే, నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అది ఈ ప్రభుత్వము అది రాజకీయంగా వాళ్ళు చూసుకోవాల్సిన పన్నాగాలండి. మరి అంటే వైసీపీ నాయకులు ఏమన్నారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు అంటారు, అది వాస్తవం అంటారు. కొంతవరకు దాంట్లో న్యాయం ఉందండి. సరే, అమరావతి మీద మీ అభిప్రాయం? అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం అయితే బాబాగా నిధులు ఎక్కువగా
ఎక్కువగా వెచ్చిచ్చి భవనాలు అయితేనేమి సిఆర్డిఏ పనులు అయితేనేమి చురుగ్గా సాగుతూ ఉంది. కానీ అది కొన్ని వర్గాలకు మాత్రమే, అక్కడున్న స్థానికంగా ఉండే వాళ్ళకు మాత్రమే అది లబ్ధి చేకూరుస్తుంది తప్ప రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని జోన్ల వారికి అది పెద్దగా సజావుగా సక్రమంగా లేదని చెప్పి నేను స్కామ్ అంటున్నారు వైసీపీ నాయకులు. దాని మీద మీ అభిప్రాయం? దానిపైన మేము అంత కూలంకషంగా చెప్పలేము. ఓకే సార్, ఓవరాల్గా ఒక్క మాటలు ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం చెప్పాము కదా ఇది వల్లనే ఏదని చెప్పంటే కొన్ని వర్గాలకు మాత్రమే కొన్ని న్యాయం జరుగుతూ ఉంది, అన్ని వర్గాలకి సముచిత న్యాయం అయితే జరగడం లేదని చెప్పనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా అభిప్రాయం ఏంటంటే సినిమా డైలాగులు తప్ప చేసింది ఏమీ లేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు ఆయన. తెలంగాణలో ఫస్ట్ నుంచి ఉన్నది వాళ్ళు ఎందుకంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా అక్కడ టైఅప్ అయ్యి, జగన్ గారు కూడా అక్కడ టైఅప్ అయ్యి వదిలేసి ఇటు వచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళని 10 years పైకి లేపారు. అదే మనకు 10 years ఉమ్మడి రాజధాని ఉండగా వాళ్ళు అక్కడ 10 years ఉండి ఇక్కడ డెవలప్ చేసుకుంటే బాగుండేది. ఓకే, ఇక్కడ డెవలప్ చేయకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి చేస్తున్నాం అన్నారు. కానీ 10 సంవత్సరాల పాటు ఇటు చంద్రబాబు నాయుడు గారే కానీ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కాలయాపనే చేశారు. అంటే మనం పవన్ గురించే మాట్లాడుకుంటే నిన్న పార్టీ ఆఫీసింగ్ కూడా ప్రారంభించారు ఆయన తెలంగాణలో. అది పార్టీ ఆఫీస్ అయితే ఇంతకుముందు ఉన్నదే, అది మళ్ళీ రీఓపెన్ చేశారు. పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు ఆయన తెలంగాణలో? పోటీ చేస్తే ప్రభావం అనేది ఒక 40% వరకు ఉంటుంది. 40% జనసేన ఓ 40% వరకు ఉంటుంది. కాకపోతే సినిమా డైలాగ్ కాదు, పని చేసి చూపించాల. ఓకే, అట్లా అయితే వస్తుంది. సో కేసీఆర్ గారు కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి అంటున్నారు. ఆమె దేశద్రోహం కేసు పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు సక్కంగా ఉండాలి. 10 సంవత్సరాల్లో పబ్లిక్ ఏం చేశారు, ఆమె ఏం చేయగలిగింది? నిజామాబాద్ ఎంపీగా ఉండి నిజామాబాదు ఒక మహానగరానికి పసుపోటు తెస్తానంది. ఏం తెచ్చింది, ఏం చేసింది, ఏం సాధించింది? ఓకే, వాళ్ళు చేసింది ఏంటి? ఏమి చేయలేదు. ఆమె ఒక 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి మనం ఇప్పుడు మోడీ గారిని కాళ్ళు పట్టుకుని బయట తెచ్చుకున్నారు. కానీ యాక్చువల్లీ అయితే ఆమె వైట్ అండ్ వైట్లో మేము వచ్చామని చెప్పుకుంటుంది. అది అవాస్తవం. నా ప్రశ్న అంటే విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అది జరగదు. అది ఏపీ కానీ తెలంగాణ కానీ 2 చోట్ల కూడా ఆయన సింగిల్గా పోటీ చేసి రావడం కష్టం. చాలా సార్ చెప్పండి, రాబోయే ఎలక్షన్ 2029లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా 100% కన్ఫామ్. అది మనం చెప్పక్కర్లే. ప్రతి ఒక్క తెలుగు అభిమానికి, ప్రతి ఒక్క తెలుగు అతనికి గవర్నమెంట్ అనేది ఏది ఉండాలన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు తెలియకపోవడం కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, 90% ఎడ్యుకేటెడ్ పర్సన్స్. జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి డెవలప్మెంట్కి రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు, అన్డెవలప్డ్కి రోల్ మోడల్ జగన్మోహన్ రెడ్డి. మీకు ఏంటి మన నారా లోకేష్ గారు ఒక పనికిమాల చెత్త మంత్రి అని రోజా గారు కామెంట్ చేశారు. దాని మీద 1,00,000 మంది 1,00,000 అంటారండి. అలా అని వాళ్ళు అన్నారని వాళ్ళకి ఏమన్నా మనం కామెంట్ చేయక్కర్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారు ఓజీ కాదు ఆయన క్యాబేజీ, జనాల చోలు క్యాబేజీలు పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగేదానికి ఎవరికి రైట్స్ లేవు. 1,00,000 మంది 1,00,000 అనుకుంటారండి. పవన్ కళ్యాణ్ వాళ్ళకి అంత ఆన్సర్లు ఇస్తున్నాడా? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు అంటే చాలా మార్పు అండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతను ఒక భాగం కదా, ఒకటి కాదు కదా, 5 భాగాలు తీసుకున్నాడు అతను. ఫారెస్ట్ డెవలప్మెంట్ గురించి బాగా పక్కగా తీసుకొస్తున్నాడు. సేఫ్టీ కింద, ఫారెస్ట్ సేఫ్టీ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాలో పక్కగా మీకు తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇస్తున్నాడు. మరేంటి మెగా డిఎస్సీ పదిలో దగా జరిగిందని వైసీపీ నాయకులు జగన్ గారు మాట్లాడుతూ దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని మరి మాట్లాడుతున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే దగా జరిగిందంటారా? నారా లోకేష్ గారు ఉన్న పోస్టులు దాన్ని వీళ్ళు ప్రూవ్ చేయాలి కదా, ప్రజల ముందు తీసుకొచ్చి పక్కగా ఇదోనండి మేము తీసుకొచ్చాం, ప్రతిపక్ష నేతగా నీకు పవర్స్ లేవు, అట్లీస్ట్ నువ్వు ఆ రోల్ ప్లే చేయాలా. ఇవ్వకపోయినా కూడా పక్కగా రోల్ ప్లే చేసి నువ్వు చూపించగలగాల, హైలైట్ చేసి చూపించగలగాల, ప్రూవ్ చేయాలా. పబ్లిక్లో నువ్వు ప్రూవ్ చేస్తే యు ఆర్ గ్రేట్, అంతే. నువ్వు అది చేయలేకపోతున్నావు కదా. నిజంగా అనిపిస్తే నువ్వు పక్కగా చేయాలా, చెప్పడం కాదు కదా, మైక్ ఇస్తే చెప్పుకోవడం కాదు. దాన్ని ఎలా వాళ్ళు చేశారనేది నువ్వు పక్కగా విత్ విట్నెస్తో ప్రూవ్ చేయగలిగితే యు ఆర్ ద గ్రేట్. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ హోంమంత్రి అనిత గారి మీద కామెంట్లు చేశారు. ఒకనే ఏమంటున్నారంటే ఆయన మేకప్ మంత్రి
మేకప్ వేసుకోవడానికి తప్ప ఆయనకి ఇచ్చిన శాఖకి న్యాయం చేయడం తెలియదు అనేసి మాట్లాడుతున్నారు. ఏమండి ఒకటి చెప్తాను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళు ఏం చదువుకుని కాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎవరికైనా కూడా ఒక మినిస్టర్కి పోస్ట్ ఇచ్చాడంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియకని కాదు, వాళ్ళకి మినిమం బేసిక్స్ కానీ వాళ్ళు ఉన్న సబ్జెక్టు విషయంలో ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కటి ఆలోచించి ఇస్తాడు. కానీ పోస్టు అల్లాటప్పుగా పోస్ట్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు గారు ఒక పోస్ట్ ఇచ్చాడంటే ఒక 20 సంవత్సరాల క్రితం అతను ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ 20 years తర్వాత ఇతను ఏ విధంగా చేయగలని ఆలోచించి ఇస్తాడు పోస్టు. చంద్రబాబు నాయుడు గారు పోస్టులు రావడం మా అదృష్టం. అంత తేలిక ఎవరికి ఇవ్వడు. పూర్తవుద్ది అనుకుంటున్నారా? ఏమండి ఈసారి అమరావతి పూర్తవుద్ది అనుకుంటున్నారా? అమరావతి పూర్తవుతుంది అంటే ఫండ్స్ అనేది మీరు ఇప్పటికిప్పటికీ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కన్స్ట్రక్షన్ అనేది మనకు సైమల్టేనియస్గా జరుగుతుందండి. అది నీకు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనేది అది చాలా తప్పు అనకూడదు. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నేనే చెప్తున్నాను, దానికి అమరావతి డెవలప్ చేయాలని 20 years పడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్కి ఒక 10 yearsగా రన్ చేస్తే పక్కగా ఫండ్స్ ఇస్తారు. పైన బీజేపీ ఉండి గవర్నమెంట్ రన్ అవుతుంది అనుకోండి, డెఫినెట్గా 20 yearsలో పక్కాగా అవుతుంది. అంతేగాని నేను 5 సంవత్సరాలు అవుతుందండి, 5 సంవత్సరాలు ఎవడూ అవుతుందండి. అది మొదలు పెట్టాము. హైదరాబాద్ కూడా మనకు 50 సంవత్సరాల క్రితం ఏముందండి, రాళ్ళు రప్పలు తప్ప ఏం లేవు కదా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాతనే కదా కనీసం ఒక డెవలప్మెంట్ అనేది చూపించి ఈరోజు వాళ్ళ ఫండ్ ట్రాన్సాక్షన్ అంతా గవర్నమెంట్ రన్ అవుతుందంటే దానివల్లే కదా. ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఓవరాల్గా అండి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇంకొక 50 years బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రోల్ మోడల్కి ఇలాగే రన్ చేస్తే ప్రజలకి నేను పబ్లిక్ కూడా ఏం చెప్తానంటే ఇంకొక 50 years చంద్రబాబు నాయుడుకి ఇదే విధంగా రూలింగ్ ఇవ్వండి, అన్నీ హ్యాపీగా జరుగుతాయి. ఈరోజు అరాకొర ఉండొచ్చు, దాన్ని మీరు పట్టించుకోకుండా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా ఛాన్స్ వరుసగా 3 ఛాన్సులు ఇస్తే అనుకున్నవన్నీ పబ్లిక్గా పక్కాగా అన్ని స్కీమ్స్ పక్కాగా ప్రూవ్ అవుతాయి.